యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ నేతలు సలసల కాయిపోతున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత తొలిసారి 2 సంవత్సరాల కాల పరిమితితో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్క ప్రజాప్రతినిధికి కూడా అవకాశం ఇవ్వకపోవటం ప్రధానంగా చర్చనీయాంశమైంది. హలియాకు చెందిన గుండు మల్లయ్యకు మాత్రము స్థానం దక్కింది. అది కూడా సీనియర్ నేత జానారెడ్డి సిఫార్సుతోనేనని తెలుస్తున్నది. ఈయన ఇప్పటికే దిల్సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా సంస్థానంలో సభ్యుడు. ఈయన మినహా జిల్లాలో మరే నాయకుడికి అవకాశం లభించలేదు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీపు బీర్ల ఐలయ్యను సభ్యుడిగా నియమించకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనకి ఇప్పటికే విప్ పదవి ఇచ్చినందున భువనగిరి లేదా మునుగోడు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తే బాగుండేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం ఉమ్మడి వరంగల్ లేదా మెదక్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించకపోవటం శోచనీయమంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని తెలుస్తున్నది. ఈ సమయంలో తెలంగాణలోనే ప్రముఖ దేవాలయానికి పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఆమెను సంప్రదించే నిర్ణయం తీసుకున్నారా లేక ఆమె ప్రమేయం లేకుండానే ఉత్తర్వులు ఇచ్చారా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నది. కులాల పరంగా కూడా సమతూకం పాటించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పైపెచ్చు బీజేపీ నాయకుడికి అవకాశం ఇవ్వటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని జరిగిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో సభ్యులను పెంచాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఏపీలోని టీటీడీ బోర్డులో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు చోటు కల్పించి సముచిత అవకాశం కల్పిస్తున్నారని, అదే తరహాలో తెలంగాణ తిరుమల ప్రసిద్ధి పొందిన యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులోనూ పాటించాలని డిమాండ్ ఊపందుకుంటున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఎంతో మంది పెద్దలు, రాజకీయ కురువృద్ధులు ఉన్నారు. సినిమా రంగంలో తెలంగాణ నుంచి పేరు పొందిన నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. నితిన్, విజయ్ దేవరకొండలకు ప్రేక్షక ఆదరణతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంది. బీసీ సామాజిక వర్గంలో యాదవ, గౌడ కులం వాళ్ళు తప్ప మరే ఇతర కులస్తులు కనిపించడం లేదా అనే విమర్శలు మొదలయ్యాయి. ప్రముఖ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి మాజీ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కాగా, మాజీ మంత్రి తూల దేవేందర్ గౌడ్ కుమారుడు. నాట్కో ఫార్మాకు చెందిన ట్రస్టులో కాంతామణి స్వాతి చైర్పర్సన్గా ఉన్నారు. ట్రస్ట్ బోర్డులోని 10 మంది నామినేటెడ్ సభ్యులలో ఓసీలు 6, ఒకరు మాల, ఒకరు గౌడ, ఒకరు యాదవ, ఒకరు లంబాడ చొప్పున ఉన్నారు. ఇదిలా ఉంటే పాలక మండలి కూర్పుపై పెద్ద ఎత్తున భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమి పాలక మండలి అంటూ అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు భక్తులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్ట నరసింహస్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారా అంటూ ఆక్షేపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నారు. సచివాలయ వర్గాల సమాచార ప్రకారం గురువారం రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయం అయిన యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం సమయంలో ఆమె లేకపోవడం పలు అనుమానాలకు తెరతీస్తున్నది. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో నియమించడం వెనుకాల ఏమైనా కారణాలు ఉండవచ్చని పాలక మండలిని చూస్తే స్పష్టమవుతుందనే చర్చ సచివాలయంలో జరుగుతుంది. ఈ పాలక మండలికి ఆమె ఆమోదం ఉన్న రాష్ట్రంలో ఉన్న సమయంలో ఉత్తర్వులు జారీ చేస్తే గౌరవప్రదంగా ఉండేదని గాంధీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్యతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక అడుగు ముందుకు వేసిన రాజగోపాల్ రెడ్డి బుధవారం నాడు తన ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదని పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కలిసి వివరిస్తానని అన్నారు. హైదరాబాదులో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి నుంచి కోట్లాడిన కాంగ్రెస్ వాదులకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లతోనే అంతా నడుస్తోందని, సీనియర్లను గౌరవించడం లేదన్నారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలని, హంగామాలు చేయటం కాదని హితవు పలికారు. ట్రస్ట్ బోర్డు నియామకంపై ముందే చెప్తే నేను పేర్లు ప్రతిపాదించేవాడునని, ఇలాగా అగౌరవపరుస్తుంటే ముందుకు వెళ్లలేమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.